సో యాక్చువల్లీ ఇవాళ ఇంకొక రైడ్కి వెళ్తున్నా అనమాట. ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు గ్రూప్లో. నా పక్కన అమ్మాయి, నేను CBR 650. చూడిసిరా సీనరీ, కాలి పీలి హడావిడి. నమస్తే యూట్యూబ్ ఫ్యామ్. కెమెరా మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ఇవాళ ఇంకొక రైడ్కి వెళ్తున్నా అనమాట. వీళ్ళంతా నాకు ఫేస్బుక్ లో పరిచయం. సో యాక్చువల్లీ లేట్ అయింది ఇప్పటికి. లేట్ అంటే 10 o'clock మీటప్, బట్ అంత హడావిడి బండి క్లీన్ చేసి కొంచెం ఆల్రెడీ బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. చాలా అగ్రెసివ్ ఉంది దీని స్టైల్ అయితే. ఓకే, లెట్స్ గో టు మీటప్ పాయింట్. ఇంకా అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకుందాం బ్లాగ్ ని. మా మీటింగ్ పాయింట్ వచ్చేసి ఒక డోనట్ షాప్ అనమాట. యాక్చువల్లీ ఆ డోనట్ షాప్, దిస్ ఈస్ ద డోనట్ షాప్. ఇందులో కాఫీ అన్ని కొనుక్కొని ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ కొంచెం బ్రీఫింగ్ లాగా చేస్తారు అనమాట. బ్రీఫింగ్ లాగా చేసేసి ఇంకా స్టార్ట్ చేస్తారు రైడ్ అనేది. కానీ ఆల్రెడీ నా బ్యాక్ అనేది బాగా వస్తుంది. నేను బియర్డ్ లేకుండా ఉన్నా. ఐ డోంట్ నో హౌ ఐ యామ్ లుకింగ్. ఆ అందానికి, ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు గ్రూప్లో. నా పక్కన అమ్మాయి 650 or 500. సో ఇదన్నమాట గ్రూప్ రైడ్. ఫస్ట్ ఏం లేదు, 10 నిమిషాలు బ్రీఫింగ్ ఉంటే అందరు వస్తారు, కాఫీలు తాగి ఏమేమి చేయాలని చేసేసి ఇంకా బయలుదేరడం. ఇంకా లెట్స్ బిగిన్ ది షో. ఇవాళ యాక్చువల్లీ క్లౌడీ ఉంది. సో కొంచెం మనమైతే ఇప్పటికి అంతా గేరప్ అయిపోయినాం. యాక్చువల్లీ నేను బూట్స్ తీసుకున్నా, కనిపిస్తున్నాను లేదు ఎందుకు. ఏదైతే మస్తు అన్కంఫర్టబుల్ ఉంది నాకు. హడావిడి. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఫ్యూయల్ ఫుల్ వేయించేసుకొని సో నేను ఆబ్వియస్లీ ఇదే కొట్టిస్తా. 98 ఫ్యూయల్ ఇక్కడ ఈజీ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇంకా షెల్ ఫ్యూయల్ అంటే మంచిగా ఉంటుంది. ఏదో చేద్దాం. సో ఇక్కడ బేసికల్లీ ఫ్యూయల్ ప్రైసెస్ అయితే చేంజ్ అవుతూనే ఉంటాయి కాన్స్టెంట్గా. అది ఇక్కడ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఇంకా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే అంత పెంచేది. గవర్నమెంట్ ఏం రెగ్యులేట్ చేయదన్నమాట ఫ్యూయల్స్ మీద. అదొక బ్యాడ్ థింగ్. మన ఇండియాలో అయితే అంతేనా, ఫుల్ ట్యాంక్ అయిపోయిందా? సూపర్ రా, ఎక్కువేం కాలేదు అయితే. యాక్చువల్లీ నేను రీసెంట్గానే ఫుల్ ట్యాంక్ చేయించాను అనుకుంటా. మనకు $15 అయిపోయింది. బైక్ ఈస్ పర్ఫార్మింగ్ సో గుడ్. వెదర్ అయితే క్రేజీ. అటు చల్లగా ప్లస్ ఎండకి ఎండ అక్కడ ఆవిడది. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. సో బేసికలీ గ్రూప్ రైడ్స్ వల్ల అసలు మస్తు అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు మన నెట్వర్క్ పెంచుకోవచ్చు. మనకి యాక్చువల్లీ ఏదన్నా అయితే వీళ్ళు హెల్ప్ చేస్తారు తెలుసా క్రేజీగా. లెఫ్ట్ సైడ్ లీన్ కంటే రైట్ సైడ్ లీనే చాలా కొంచెం కష్టం. అండ్ ఆల్సో నేను ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నా. కార్నర్ అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, బట్ లీన్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం రోడ్డు మీద చూడొద్దు. కార్నర్ కి చూడాలి. కార్నర్ ఎండ్ చూస్తే మనకు కొంచెం లీన్ చేయడానికి ఫాస్ట్ ఈజీ ఉంటుంది అనమాట.
ఆర్ ఎల్స్ లేకపోతే మనం ప్యానిక్ అయిపోయి ఒకవేళ రోడ్ చూసినాం అనుకో మనకి ఎక్కడ దిక్కు తిరగాలో అర్థం కాదనమాట. సో నాకు అయ్యింది అది లాస్ట్ టైం. అవునా నిజమా? కార్నర్ రాకముందే యూ నీడ్ టు సెట్ ద స్పీడ్. యాక్చువల్లీ నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్ రైడర్ కూడా ఏం కాదు. ఇట్స్ బీన్ జస్ట్ 2 months. ఓ ఆల్రెడీ వీళ్ళు వచ్చేసిరా హెవీ. ఓహో వీళ్ళు వేరే గ్రూప్ అనుకుంటా. క్రేజీ వీళ్ళంతా వచ్చేసిరు ఆల్రెడీ. ఈ నుంచి లొకేషన్ చూడరు అమ్మా. సో ఇది వచ్చేసి మా ఫస్ట్ స్టాప్. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే నేను ఇది ఎందుకు వేసుకున్నా అంటే మాకు మస్తు ఫ్రీజింగ్ ఉంది, చాలా చల్లగా ఉంది యాక్చువల్లీ, ఎండ కొడుతున్నా కూడా. సో దిస్ ఇస్ ఆల్ ద బైక్స్ అంటే చాలా చిన్న గ్రూప్ యాక్చువల్లీ అలా. బట్ లెట్స్ సీ. గేర్ అంతా ఒక క్రూజర్ కూడా ఉంది. ఎదురుగున్నోడికి అంతకుముందు R15 ఉంటాయి. వీళ్ళంతా ఎల్ప్లేటర్స్కి ఇక్కడ ఒకటి ఉంటుంది రూలు. దే షుడ్ ఓన్లీ గెట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన లర్నర్స్ మాత్రమే తీసుకోవాలి వాళ్ళు. ఇంకా వెదర్ అనేది చాలా చల్లగా అయిపోతుంది, క్లౌడీ ఉండి. సో దిస్ ఇస్ అ నైస్ లుక్అవుట్ పాయింట్. లెట్స్ సీ. స్టార్ట్ అయినాక మధ్యలో ఎక్కడన్నా ఆవిడ ఉంది అసలు. సో ఫార్ సో గుడ్. రైడ్ అయితే క్రేజీ అవుతుంది చెప్పాలంటే. బట్ నేను గడ్డం తీసిన అండ్ ఆల్సో హెల్మెట్ పెట్టుకుంటే నా జుట్టు అంతా ఆగమాగం అవుతుంది. ఐ డోంట్ నో, నాకు వియర్డ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. వియర్డ్. నేనైతే సబ్వే తిన్నా ఇప్పుడే, జస్ట్ బ్రేక్, కొంచెం బ్రేక్ తీసుకున్నాం అంతే. దట్స్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. షార్ట్ కాదు, బాగానే లంచ్ బ్రేక్ అయింది. అందరూ ప్రిపేర్ అవుతారు బాయ్స్ అంతా. ఇది భలే ఉంది, పంపుల్ బీలాగా. వీడు చూడు హడావిడి ఉంది కొడుకులో అందది. అక్కడ పోయేటోడేమో వాడే గ్యాంగ్ లీడరు. వైల్డ్ వుల్ఫ్ రైడర్స్ అండ్ గ్రూప్ ఇది. చలో చలో స్టార్ట్ మళ్ళీ. అమ్మ వేలి కొట్టిండు వెనక. మంచిగా రికార్డ్ అవుతుంది అనుకున్నా. అంటే ఏందా ఈ గోప్రో, ఐ మీన్ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సూపర్ వ్యూ మోడల్ మీద కొట్టుతుంది అని. వీడికి వెళ్ళి కెమెరాస్ ఉంటాయి అనుకుంటా. ఆడ కెమెరా రాసి పెట్టారు కదా కెమెరాస్ అని. సో ఇక్కడ ఇట్లాంటి హైవేస్ మీద అయితే ఎట్లా పడితే అట్లా కొట్టరు అనుకుంటుంది. గల్లీలలో కొట్టొచ్చులే కానీ. బట్ నాకు తెలిసింది ఓన్లీ ఫ్రంట్. ఇక్కడ ఆస్ట్రేలియా ఆర్ఎల్స్ యూరోప్లో అయితే ఆడ కెమెరా ఉంది, సెన్సర్ కెమెరా. బట్ అట్లా మనకు రాదనుకుంటా, ఎందుకంటే ఓన్లీ బ్యాక్ ప్లేట్స్ మాత్రమే కొడతాయి అవి. బాబా ఇంకా కార్లు అన్నీ స్టక్ అయిపోయి ఉంటాయి. అయ్యా అమ్మ ఎంజాయ్ చేస్తారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో నా ముందు పోయేటోడేమో ఎల్ అనమాట, లర్నర్స్ వాడు. కాకపోతే ఇక్కడ లర్నర్స్ వాళ్ళు అప్ టు 700cc గవర్నమెంట్ అప్రూవ్ చేసిన బండ్లు మాత్రమే వాడాలి. తెలిసి గోప్రో అసలు ఈ సౌండ్ జస్టిఫై కూడా చేయదు. సౌండ్ వేరే దీన్ని. ఇన్లైన్ ఫోర్ సింఫనీ.
యాక్చువల్లీ టు బి హానెస్ట్ నాకు అసలు 600cc బైక్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ నేను డైరెక్ట్ సూపర్ బైక్ కి జంప్ అయిపోయాను. ఐ డోంట్ నో అసలు ఏ కాన్ఫిడెన్స్ తీసుకున్నా. బట్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. యూనో గట్టి రెస్పాన్సిబిలిటీతోని అండ్ ఆల్సో యూనో ఎక్కువ తీట పనులు ఎట్లా పడితే అట్లా చేయకుండా రెడ్ లైన్ చేసినా కానీ 166 పోయింది. డెస్టినేషన్ వరకు వచ్చేసినట్టున్నాము. ఆడ పైన కనిపిస్తున్న కొండ మీదే మన లాస్ట్ డెస్టినేషన్. దాని తర్వాతకి వెళ్ళిపోవడమే. ఇంకా యాక్చువల్లీ R1 177 అన్నారు ఫస్ట్ గేర్ టాప్. ఇందులో 166 పోతుంది. ఇది 166 రెడ్ లైన్ అయితే మేబీ కొత్త 2009 ఆ మోడల్ పోతాయి అనుకుంటా. క్వాక్ 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 అంటే కవాసాకి. Little bit of cornering and fun. The pro కాదు కార్నరింగ్ లో. ఈ పైన పోయేవి అదే ఇంకా రోప్వే. చూడిసిరా సీనరీ కాలి పీలి హడావిడి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో ఇట్లా ఎక్కడికి పోయినా ఒక లైన్గా అరేంజ్ చేస్తాం అన్నమాట పనులని. సో కొంచెం గోపురం ఆపేసి లెట్స్ గో ఇంటూ నార్మల్ మోడ్. సో ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దిస్, చూడరు అసలు సీనరీ నార్మల్ అసలు. బాబా సీ దిస్. సో ఇదంతా మా క్రూ. Oh yeah. I'm sitting there like, and I saw him go way too wide. సో ఇంకా మేమైతే డెస్టినేషన్కి అయితే రీచ్ అయినాము. బట్ ఇదంతా చెట్లు కవర్ చేస్తున్నాయి. మీకు ఇంకా కనిపిస్తుంది ఇది. అసలు ఇది బ్యూటిఫుల్ సీనరీ ఉంటుంది, క్రేజీ సీనరీ. ఇక్కడ కాదు కానీ మేబీ అవుట్ సైడ్ పోతుంటుంది. మొత్తం చెట్లు కవర్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది క్రేజీ సీనరీ. సో ఇక్కడైతే మోటార్ సైకిల్స్ అన్నీ ఉన్నాయి.
దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూస్తారు కదా ఎట్లా అనిపిస్తున్నాయి మోటో వ్లాగ్స్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ ఏమేమి బెటర్ చేసుకోవచ్చు, ఇంకా లైక్ ఇంకేమేమి చూపించచ్చు ఆస్ట్రేలియాలో అనేది, లేదా మెల్బోర్న్ లో ఎస్పెషల్లీ. కామెంట్ చేయండి ఖచ్చితంగా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి మర్చిపోకండి, ఎందుకంటే ఫస్ట్ మోటో వ్లాగర్.